హలో గైస్. ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియో మీ ముందుకు వచ్చాను. వీడియో ఏంటంటే హోలీ ల్యాండ్ లాక్ M1 డిజిటల్ మైక్రోఫోన్. ఇది నేను రీసెంట్గా పర్చేస్ చేశాను. అడగొచ్చు, బ్రో మొన్నే కదా ఒక మైక్ అన్బాక్సింగ్ పెట్టావు జినారియో Z13, అది బాగానే ఉంది, దానికేం ప్రాబ్లం లేదు. నేను ఎందుకు దీనికి అప్డేట్ అయినా అంటే కల్చర్ వచ్చే వీడియోస్ అన్ని అవుట్డోర్ ఉంటాయి కాబట్టి దానివల్ల నేను అప్డేట్ అవ్వాల్సి వచ్చింది. ఈ మైక్ ఏంటంటే నాకు ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ తో వస్తుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా బాగా యాడ్ అవుతుంది కాబట్టి నాకు ఇది కొంచెం జనరల్గా నా యూజెస్ తగ్గట్టు బాగుంటుందని నేను దీన్ని పర్చేస్ చేశాను. ఇది ఒకటే దానికి కారణం. ఓకే అండి, ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్లో అయితే ఏం లేదండి, ఎంటీ. మనకు మంచి కేసు ఇచ్చాడు, ఒకటి మంచి క్యారీ కేసు ఇచ్చాడు. హోలీ ల్యాండ్ బ్రాండింగ్ కూడా ఉంది, సూపర్ ఉంది క్వాలిటీ కూడా. హాట్ కేస్, కేబుల్స్ ఇచ్చాడు, అలాగే మైక్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, దీని గురించి నేను మళ్ళీ చెప్తాను. డెడ్ క్యాట్స్ ఇచ్చారు. డెడ్ క్యాట్స్ ఎందుకంటే మనకి బయట ఇంటర్వ్యూస్ మనం కన్వర్ట్ చేస్తాం కదా, బయట ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ లాగ్స్ తీసుకున్నప్పుడు కానీ ఎక్కువ నాయిస్ ఉన్నప్పుడు, ఎక్కువ వాయిస్ వచ్చినప్పుడు ఈ డెడ్ క్యాట్స్ యూస్ చేస్తే నాయిస్ చాలా వరకు తగ్గిపోతుందండి. కనిపిస్తుంది, నాయిస్ చాలా తగ్గిపోతుంది. అందుకని డెడ్ క్యాట్స్ ఇస్తారు. దీని లోపల సిలికాన్ హోల్డర్ ఒకటి ఇచ్చారు. సిలికాన్ హోల్డర్ ఇది 2 ఇచ్చారు డెడ్ క్యాట్స్ కూడా. నెక్స్ట్ కేబుల్స్కి వస్తే ఒకటి టైప్ A to టైప్ C ఇచ్చారు, ఛార్జింగ్ కేబుల్. నెక్స్ట్ వచ్చి 3.5mm మెయిల్ టు మెయిల్ కనెక్టర్ ఇచ్చారు. ఇది ఎందుకంటే ఒకటి ట్రాన్స్మిటర్ కి, ఒకటి మన కెమెరాకి కనెక్ట్ చేసుకోవడమే. ఇది మెయిల్ టు మెయిల్ కనెక్టర్ ఒకటి. ఇంకోటి వచ్చి TRS to TRRS కేబుల్ ఒకటి. ఇది కూడా ఎందుకు యూస్ అవుతుందో చెప్తాను నేను. మెయిల్ టు మెయిల్ కనెక్టర్ ఇది కూడా. ఇంకా కేబుల్స్ ఇచ్చారండి లోపల ఒకటి. ఏంటంటే మన ఈ మధ్య ఎక్కువ రికార్డింగ్ అంతా మొబైల్ చేస్తున్నాం కాబట్టి లైట్నింగ్ టు 3.5mm జాక్ డైరెక్ట్గా ఇచ్చారు. ఇది ఐఫోన్ కండి, అంటే ఇప్పుడు వచ్చిన ఐఫోన్స్ కి ఇది అవసరం లేదనుకోండి. బిఫోర్ 14 సిరీస్ వరకు ఇది యూస్ అవుతుంది. 15 సిరీస్ మొత్తం టైప్ C వచ్చాయి కాబట్టి టైప్ C కూడా ఇచ్చారు, డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవడమే. కేస్ క్వాలిటీ చాలా బాగుందండి, కాంపాక్ట్గా ఉంది. ఓపెన్ చేస్తే మనకి ఒక ట్రాన్స్మిటర్ 2 మైక్రోఫోన్స్ అండి. ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలని చెప్తానండి. ఫస్ట్ ఇది ట్రాన్స్మిటర్ కదా, ఈ ట్రాన్స్మిటర్కి సైడ్ టైప్ C, సైడ్ 3.5mm జాక్ ఉంటుంది. ఇలాగ మన ట్రాన్స్మిటర్కి 3.5mm జాక్తోని ఒక సైడు మెయిల్ కనెక్టర్తో కనెక్ట్ చేసుకొని, తర్వాత మన కెమెరాకి ఈ కనెక్టర్ మనం అటాచ్ చేసుకొని దీన్ని ఇలా కెమెరా పైన హోల్డ్ చేసుకుంటే దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు నేను కనెక్ట్ చేశాను దానికి. ఇప్పుడు నేను నార్మల్గా రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను. నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఆన్ చేయాలంటే ఇలా సైడ్ ఒక ఎల్లో కలర్ బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీద మనం ట్యాప్ చేస్తే ఫస్ట్ బ్లూ కలర్ బ్లింక్ అవుతుంది కదా, అది నార్మల్ అండి. అది మనం బటన్ మీద ట్యాప్ చేయగానే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది. ఇప్పుడు చూడండి గ్రీన్ కలర్ బ్లింక్ అవుతుంది కదా, అది. ఇప్పుడు నాకు వాయిస్ నాకు క్లారిటీ వినిపిస్తూ ఉంటుంది అనుకుంటున్నాను. ఇది మనకు వచ్చి క్వాలిటీ వచ్చి చాలా బాగుందండి. ఆ ప్రైస్ కి చాలా అంటే చాలా వర్త్ ఇది ప్రోడక్ట్. నెక్స్ట్ అండి, దీని ఆడియో క్వాలిటీ వస్తే 48 kHz వరకు ఉంటుంది. అంటే 16 bit ఆఫ్ ఆడియో, చాలా క్లియర్ గా ఉంటుంది ఆడియో వచ్చి. దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు అంటే మనం బ్లూటూత్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా మనకు పిన్స్ ఇచ్చారు కదా వైర్, 3.5mm జాక్, దాంతో కనెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని కనెక్ట్ చేస్తే డైరెక్ట్ గా మనకి ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా మనకు ఆడియో అనేది డైరెక్ట్ గా వీడియోలో ఇన్పుట్ అయిపోతుంది. మనం బ్లూటూత్ తో కంపేర్ చేసుకుంటే ఈ 2.4 GHz ఇచ్చారు కాబట్టి దాని ద్వారా చాలా ఫాస్ట్ గా మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ మనం దీని బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే, ట్రాన్స్మిటర్ లో వచ్చి 148 mAh ఉంటుంది, రిసీవర్ లో వచ్చి 200 mAh ఉంటుంది.
ఉంటుంది. దీంట్లో వచ్చి 400 mAh ఉంటుంది. మనం కంటిన్యూగా యూస్ చేస్తే ట్రాన్స్మిటర్ వచ్చి అప్ టు 8 అవర్స్ దాకా వస్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది. మన కేస్ ని చార్జ్ చేయాలంటే 0 to 100 వచ్చి మనం 1 అవర్ 1.5 అవర్ లో ఫుల్ చార్జ్ చేయొచ్చు. నెక్స్ట్ దీని వెయిట్ గురించి వస్తే చాలా లైట్ వెయిట్ అండి. వెయిట్ కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. రిసీవర్ వచ్చి 18 గ్రామ్స్ ఉంటుందండి. మనకి ట్రాన్స్మిటర్ వచ్చి 11.8 గ్రామ్స్ 12 గ్రామ్స్ ఉంటుంది. తర్వాత మనకు వచ్చి కేస్ వచ్చి 20 గ్రామ్స్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్. మైక్రోఫోన్ రేంజ్కి వస్తే అండి 20 Hz నుంచి 20 kHz దాకా ఉంటుంది. ఆడియో క్వాలిటీ చాలా క్లారిటీ ఉంటుంది. మనకి ఏంటంటే ఓమ్ని డైరెక్షన్ కూడా వస్తుంది. ఓమ్ని డైరెక్షన్ అంటే మీకు తెలుసు కదా, మనం అటు ఇటు తిరుగుతా మాట్లాడినా కానీ మనకి ఏంటంటే ఆడియో క్వాలిటీ స్టేబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వస్తే ఎల్ఓసి అండి. లైన్ ఆఫ్ కలర్ ఏంటంటే కెమెరా స్ట్రైట్ గా మనం వెళ్తున్నాం కదా, కెమెరా స్ట్రైట్ గా వెళ్తే 60 మీటర్స్ దాకా మనం వెళ్ళొచ్చు అండి. 60 మీటర్ దాకా వెళ్ళినా కానీ మనకి చాలా క్లారిటీ ఉంటుంది. అంటే ఎటువంటి నాయిస్ రాకుండా, మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ కరెక్ట్ గా ఉంటే మనకి ఆడియో క్వాలిటీ కూడా చాలా నీట్ గా ఉంటుంది. తీసుకున్నా కదా జినారియో, అది కూడా చాలా బాగుందండి. ఎందుకంటే మిడ్ రేంజ్ ఆ బడ్జెట్ లో అది చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండోర్ లో మనం ఎక్కువ ఇండోర్ షూట్స్ చేస్తాం, బయటికి వెళ్ళాం, ఎక్కువ నాయిస్ ఉండదు అనుకుంటే మాత్రం జినారియో చాలా బెస్ట్ ఆప్షన్ అండి. నాకైతే ఇది వర్త్ అనిపించిందండి. ఇది మాత్రం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. ఏంటంటే మనకి దీంట్లో ఇది సింగిల్ ఛానల్ తోని మన స్టీరియో ఎఫెక్ట్ మనం రికార్డ్ చేసుకోవచ్చు. స్టీరియో ఎఫెక్ట్ అంటే తెలిసి నేను లాస్ట్ వీడియో చెప్పాను కదా, చుట్టుపక్కల మనం ఎదురుగా మాట్లాడినా కానీ మొత్తం ఒకే డైరెక్షన్ లో వాయిస్ వినిపిస్తుంది అనమాట. మీకు వాయిస్ అనేది షిఫ్ట్ కాదు, వాయిస్ అటు ఇటు షిఫ్ట్ కాదు. ఎఫెక్ట్ స్టీరియో ఎఫెక్ట్ కావాలంటే మనం ఇది కూడా ఈ మైక్ కూడా తీసుకొని ఈ 2 మైక్స్ ఉన్నాయి కదా, ఈ 2 మైక్స్ తోని మాట్లాడేటప్పుడు మైక్స్ పక్కకు తీసుకెళ్తే మీకు వాయిస్ క్లియర్ గా మీకు అర్థమవుతూ ఉంటుంది. నా వాయిస్ ఎలా వేరే అవుతుందో. మీరు 2 తీసుకెళ్ళాక నా వాయిస్ అనేది ఏ డైరెక్షన్ లో వస్తుందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే ఇలా వస్తుంది, ఇలా మాట్లాడితే ఇలా వస్తుంది. ఇది అండి ఈ స్టీరియో ఎఫెక్ట్. ఈ 2 పెట్టుకున్నా కానీ మంచి ఆడియో క్వాలిటీ ఇవ్వచ్చు. ఎక్కువ మంది ఈ రోజుల్లో జనరల్ గా అంటే ఒక ఇయర్ ఫోన్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి పెద్ద అనిపించదు. ఫోన్ లో కూడా పెద్ద ఈ స్టీరియో ఎఫెక్ట్ ఎప్పుడన్నా దేంట్లో బాగా యూస్ అవుతుందంటే ఎక్కువ 2 ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మనం విన్నప్పుడే స్టీరియో ఎఫెక్ట్ ఆడియో అనేది పర్ఫెక్ట్ గా పడుతుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అందరూ ఫోన్ లో చూస్తారు కాబట్టి, ఫోన్ ఆడియో చూస్తారు కాబట్టి ఈ ఎఫెక్ట్ అంతా మీకు అనిపించవచ్చు. సింగిల్ మైక్ చాలా అండి. సింగిల్ మైక్ తో చాలా మంచి ఆడియో క్వాలిటీ మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇంక ఇదండి మైక్ అన్బాక్సింగ్. వస్తే మైక్ క్వాలిటీ అయితే మీకు చెక్ చేస్తుంటారు కాబట్టి చాలా బాగుంటుంది మైక్ క్వాలిటీ వచ్చి. ఇంకా వీటిలో అంటే కొన్ని యాడ్ చేయాలని ఏమనిపించింది అంటే, ఈ మైక్స్ లో చిన్న డిస్ప్లే ఇచ్చి మనం ఎంత వాల్యూమ్ ఉంది, మనకి ఎంత పర్సెంట్ బ్యాటరీ ఉందని చిన్న ఒక నోటిఫికేషన్ లాగా ఇస్తే బాగుండి అనిపించింది నాకు. ఇంకా అంతే అండి. ఇంకా జస్ట్ ఒక చిన్న మ్యాగ్నెట్స్ కూడా ఇచ్చుంటే సరిపోయేది. ఎందుకంటే మనం మైక్ అనేది ఇక్కడ పెట్టుకొని మాట్లాడేదానికన్నా ఇక్కడ పెట్టుకొని మాట్లాడేది వాయిస్ అనేది క్లియర్గా ఉంటుంది. ఇక్కడ పెట్టుకొని మాట్లాడితే మన వేవ్ అనేది ఇక్కడతో ఆగిపోతుంది. ఇక్కడికి అంత క్లియర్ రాదు, ఇక్కడికి వచ్చినంత క్లియర్ ఇక్కడ రాదు వేవ్. అది ఇచ్చుంటే కొంచెం బాగుండు. ఓకే, మనకి ఇచ్చిన దాకి మనకి చాలా పర్ఫెక్ట్ ఇచ్చారు. బిల్ క్వాలిటీ కానీ అన్ని చాలా బాగా ఇచ్చారు. ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ మాత్రం పక్కా చేయండి. నా వీడియోస్ మీకు ఎలా ఉంటున్నాయో, క్వాలిటీ ఎలా అనిపిస్తుందో, నా కంటెంట్ మీకు నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ మాత్రం చేయకుండా వెళ్ళమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీకాంత్ లెక్కల యూట్యూబ్ ఛానల్.